ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సింధు నదీ జలాల ఒప్పందం. ఇంగ్లీష్లో దీన్ని ఇండస్ వాటర్స్ ట్రీటీ అంటారు. ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో జరిగిన ఒక చారిత్రాత్మక ఒప్పందం. దీన్ని మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. ఈ ఒప్పందం ఏంటంటే 1960 సెప్టెంబర్ 19న భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నదీ వ్యవస్థలోని 6 నదుల జలాలను పంచుకోవడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఈ నదులు ఏవంటే సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ అప్పట్లో సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిగా వ్యవహరించింది. దాదాపు 9 సంవత్సరాల చర్చల తర్వాత ఈ ఒప్పందం రూపొందింది. అంటే ఇది ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒప్పందం ప్రకారం 6 నదులను 2 గ్రూపులుగా విభజించారు. తూర్పు నదులు ఈస్టర్న్ రివర్స్, రావి, బియాస్, సట్లెజ్ ఇవి భారత్కు కేటాయించబడ్డాయి. వీటిపై భారత్కు పూర్తి అధికారం ఉంది. పశ్చిమ నదులు వెస్ట్రన్ రివర్స్, సింధు, జీలం, చీనాబ్ ఇవి పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. అయితే భారత్ ఈ నదీ జలాలను కొంతమేర విద్యుదుత్పత్తి, వ్యవసాయం, గృహ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు, కానీ కొన్ని నిబంధనలతో. ఈ ఒప్పందం ఒక విధంగా నీటి వనరులను సమర్థవంతంగా, శాంతియుతంగా పంచుకోవడానికి రూపొందించింది. ఇది 2 దేశాల మధ్య సహకారానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది. అయితే ఇటీవలి పరిణామాలు ఈ ఒప్పందాన్ని వివాదాస్పదం చేసింది అని చెప్పాలి. ఈ ఒప్పందం ఎందుకు అంత కీలకమైందంటే సింధు నదీ వ్యవస్థ భారత్, పాకిస్తాన్లలో వ్యవసాయం, విద్యుదుత్పత్తి, తాగునీటి సరఫరాకు ప్రధాన వనరు. ముఖ్యంగా పాకిస్తాన్కు ఈ నదీ జలాలు ఎంతో కీలకం. ఎందుకంటే ఆ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సింధు, జీలం, చీనాబ్ నదులపై ఆధారపడి ఉంది. అంచనాల ప్రకారం సింధు నదీ వ్యవస్థలో 80% జలాలు పాకిస్తాన్కు, 20% భారత్కు కేటాయించబడ్డాయి. ఇది పాకిస్తాన్కు ఎంత పెద్ద లైఫ్ లైన్ అంటే ఈ నీటి సరఫరా లేకుండా ఆ దేశం ఆహార, శక్తి సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. భారత్ విషయానికి వద్దాం. తూర్పు నదులపై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ పశ్చిమ నదులపై కొన్ని పరిమితులున్నాయి. ఉదాహరణకు భారత్ ఈ నదులపై రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించవచ్చు, కానీ పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపే అవకాశం లేకపోలేదు. గతంలో కిషన్ గంగా, రాట్లే వంటి ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తింది. వీటిని ప్రపంచ బ్యాంక్తో కలిసి మధ్యవర్తుల ద్వారా పరిష్కరించారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన చరిత్ర ఒకసారి విశ్లేషిద్దాం. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు సింధు నదీ వ్యవస్థ 2 దేశాల మధ్య విభజించబడింది. భారత్ పై భాగంలో అప్పర్ రిపారియన్, పాకిస్తాన్ కింద భాగంలో లోవర్ రిపారియన్ ఉంది. దీనివల్ల నీటి పంపిణీపై తీవ్ర వివాదాలు తలెత్తాయి. ఉదాహరణకు పంజాబ్లోని కొన్ని కాలువలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు భారత్లో ఉండగా అవి పాకిస్తాన్కు నీటిని సరఫరా చేసేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగి 2 దేశాలను చర్చల బాటలో నడిపించింది. 1951 నుంచి 1960 వరకు జరిగిన చర్చలు చివరకు ఈ ఒప్పందంగా రూపొందించబడ్డాయి. ఈ ఒప్పందం 2 దేశాల మధ్య 4 యుద్ధాలు, అనేక ఉగ్రవాద ఘటనలు జరిగినప్పటికీ 65 ఏళ్ల పాటు కొనసాగింది. ఇది అంతర్జాతీయ నీటి ఒప్పందాలలో ఒక మైలురాయిగా పరిగణించబడుతోంది. ఒప్పందం నిలిపివేయడానికి కారణం చూసుకుంటే 2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్కు సంబంధం ఉందని భారత్ చెబుతోంది. దీని ప్రతీకారంగా భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంది. అందులో ఒకటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ తీసుకుంది. ఈ నిర్ణయం చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఒప్పందం నిలిపివేయడం వల్ల భారత్కు పశ్చిమ నదులపై మరింత నియంత్రణ లభిస్తోంది. ఉదాహరణకు భారత్ నీటి ప్రవాహ డేటాను షేర్ చేయడం ఆపవచ్చు. ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలపై పాకిస్తాన్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పాకిస్తాన్కు భారీ ఆర్థిక, వ్యవసాయ నష్టాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఆ దేశం సింధు నదీ జలాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పాకిస్తాన్పై ఎటువంటి ప్రభావం చూపుతుంది అంటే ఈ ఒప్పందం నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ వ్యవసాయం, విద్యుదుత్పత్తి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ. కొందరు ఈ చర్యను యుద్ధ ప్రకటనతో సమానంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నీటి సరఫరా అనేది ఒక దేశ జీవనాడి. దీనివల్ల మన భారత్కు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవచ్చు. భారత్ ఈ చర్య ద్వారా రాజకీయంగా, వ్యూహాత్మకంగా పైచేయి సాధించవచ్చు. జమ్మూ కాశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చు, అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. అయితే ఈ చర్య అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్, ఇతర దేశాల నుంచి ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తోంది.
ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఒక లివరేజ్గా పనిచేయవచ్చు. మరోవైపు ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చు, శాంతి చర్చలకు ఆటంకం కలిగించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఒప్పందం నిలిపివేయడం వల్ల సామాన్య పాకిస్తానీ ప్రజలు ఎక్కువగా నష్టపోతారు, అలాగే ఉగ్రవాద సంస్థలు కూడా. ఇది మానవతా దృక్పథంతో చూస్తే ఒక ఎథికల్ డైలమాను లేవనెత్తుతోంది. అదే సమయంలో భారత్ దృక్పథంలో దశాబ్దాలుగా ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న దేశంగా ఇలాంటి గట్టి చర్యలు ఖచ్చితంగా అనివార్యమని కూడా వాదించవచ్చు. 65 ఏళ్లుగా ఇది రెండు దేశాల మధ్య సహకారానికి చిహ్నంగా నిలిచింది. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దీన్ని నిలిపివేయడం ఒక గేమ్ చేంజర్. ఈ చర్య పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు, అలాగే భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. అయితే దీని దీర్ఘకాలిక పరిణామాలు ఎలా ఉంటాయి, అంతర్జాతీయంగా దీనిపై స్పందన ఎలా ఉంటుంది, రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.